ఓకే. దేవుణ్ణి ఎన్నుకోవడం. సో, ఎన్నుకోవడం అంటే ఆయనను హృదయపూర్వకంగా ఎన్నుకోవడం. సో, ఇందులో 2 రకాల మనుషులున్నారు మన క్రైస్తవ్యంలోనే. నామకే వాస్తు ఉండడం దేవుడికి నచ్చదండి. గుర్తుపెట్టుకోండి. ఈ దేవుడికి ఏది చేసినా హృదయపూర్వకంగా చేయాలి. ఆయనను ప్రేమించిన హృదయపూర్వకంగా, ఆయనను సేవించిన హృదయపూర్వకంగా, ఆయనను వెంబడించిన హృదయపూర్వకంగా, మనసు ఒక్క కడ, ఆలోచన ఒక్కొక్క దగ్గర, లేకపోతే తలంపు ఒక దగ్గర కాదు. మనసు, ఆలోచన, తలంపు, ఉద్దేశాలన్నీ ఆయన మీద నిలబడాలి. సో, ఎంతమంది మన లోపల ఇంకా ఇప్పుడు వారం రోజుల నుంచి దేవుడు ఈ వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా ఎంతమంది మారారు? ఎంతమందికి దేవుడి యొక్క ఉద్దేశం అర్థమైంది? ఎంతమందిని దేవుడిని ఎలా వెంబడించాలి? ఎలా ఎన్నుకోవాలో? సో, ఎంతమంది మారుతున్నారు? నాకైతే తెలియదు కానీ ఈ వాక్యంలో చాలా చాలా డెప్త్ ఉంది. ఎందుకంటే రానున్న రోజులలో ఈ దేవుని నమ్ముకుంటే మీకు ఈ రిజర్వేషన్స్ ఉండదు. ఈ దేవుణ్ణి నమ్ముకుంటే మీకు రెంట్‌కి, ఇల్లులు కిరాయికి ఇవ్వము. ఈ దేవుని నమ్ముకుంటే మీకు ఇంట్లో ఉద్యోగాలు ఇవ్వము అన్నట్టుగా అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. సో, అప్పుడు దేన్ని చూజ్ చేసుకుంటారు? సో, ట్రూ బిలీవర్స్, జెన్యూన్ బిలీవర్సే కావాలి యేసయ్య దగ్గరికి. సో, ఆ విశ్వాసంలోకి మనం ఎదగాలి. అందుకే ప్రార్థించాలి. అన్ని వేళలా, అన్ని సమయాల్లో మిమ్మల్నే ఎన్నుకునే హృదయాన్ని మాకివ్వు ప్రభువా అని ప్రార్థించాలి. సో, చూసింగ్ గాడ్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుణ్ణి ఎన్నుకోవడం. అన్ని వేళలా, అన్ని సమయాలలో దేవుణ్ణి ఎన్నుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ ప్రియారిటీ దేవుడికే ఇవ్వాలి. ప్రథమ ఫలము దేవుడికే ఇవ్వాలి. మొట్టమొదటగా దేవుడికే స్థానాన్ని ఇవ్వాలి. సో, అన్నిటిని వదిలేసి దేవుడితో మనం సమయాన్ని గడపాలి. సో, అప్పుడు నీకు శాంతి, అప్పుడు నీకు నిత్య జీవము, అప్పుడు నీకు దేవుడి యొక్క ఆశీర్వాదాలు, దేవుడి యొక్క తలంపుల బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. సో, కనెక్ట్ విత్ గాడ్. దేవుడితో ఎక్కువ సహవాసం చేయండి. పర్లేదు కష్టాలొస్తా ఉంటాయి. ఉంటాయి. నాకు ఉన్నాయి, మీకున్నాయి, అందరికి ఉన్నాయి. ఆ కష్టాల వల్ల దేవుడికి దూరం కావద్దు. ఆ నష్టాల వల్ల దేవుడికి దూరం కావద్దు. ప్రార్థన జీవితానికి దూరం కావద్దు. సో, నేనెంత ప్రార్థించినా నా దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదే. నేనెంత ప్రార్థించినా కూడా నా దేవుడు సాక్ష్యం ఇవ్వట్లేదు, వినట్లేదు. ఎందుకు? ఇక నేను ఎంత ప్రార్థించినా నా పరిస్థితులు మారట్లేదు, నా స్థితులు మారట్లేదు. నా యొక్క ఉద్దేశాలు, నా ఆశీర్వాదాలు రావట్లేదు. ఇక ప్రార్థించి ఎందుకులే, వదిలేద్దాము అని వదిలేస్తుంటా అంటారు. గాడ్ కెన్ డూ మిరాకిల్ ఎనీ టైమ్. గివ్ అప్ ఉండద్దు. దేవుడి విషయంలో ఎప్పుడు కూడా గివ్ అప్ ఉండద్దు. సో, ఇవన్నీ విశ్వాసానికి వచ్చే పరీక్షలు. సో, దేవుణ్ణి అలాగే బలంగా పట్టుకొని ఉండాలి. సో, చూసింగ్ గాడ్, దేవుణ్ణి ఎన్నుకోవడం. సో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా, సో, యేసు ప్రభువారు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సిమోను అతను సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలర్లు. సో, ఇద్దరు వ్యక్తులు. సో, వాళ్ళందరూ ఇద్దరు జాలర్లు. వాళ్ళు సముద్రంలో వలలు వేయడం యేసు ప్రభువారు చూశాడు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టలు జాలరుగా చేతునని వారితో చెప్పాను. చూసారా? మీరు వలలు వేస్తున్నారు, చేపలు పడుతున్నారు, కానీ మీరు నా వెంబడి రండి అంటే నన్ను చూస్ చేసుకోండి, మిమ్మల్ని మనుషులను పట్టే జాలరుగా చేస్తాను అంటున్నాడు. సో, అందుకే వాళ్ళు ఇద్దరు కూడా చేపలు పడుతున్నారు, వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళ సొంత పనిలో బిజీగా ఉన్నారు. కానీ యేసు ప్రభువారు ఏమంటున్నారు? నా వెంబడి రండి. సో, ఈ రోజు దేవుడు మనందరికి కూడా ఇదే పిలిపిస్తున్నాడు. నా వెంబడి రండి మీరందరూ కూడా. మీ అందరి హృదయాలను, లోకం వైపున హృదయాలను నా వైపుకు తిప్పండి. నా వెంబడి రండి. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. సో, మనందరినీ కూడా ఆయన ఒక గొప్ప అధికారముతో నిలబెడతాడండి. సో, అందుకే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళను వమ్ము కానివ్వడు. నమ్మకం అంటే అది ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. నమ్మకం అంటే ఎక్కడ ఉండాలి? విశ్వాసము హృదయంలో ఉండాలి. హృదయపూర్వకంగా నమ్మాలి. హృదయపూర్వకంగా విశ్వసించాలి. సో, కష్టాలొచ్చినప్పుడు, నష్టాలొచ్చినప్పుడు, బాధలొచ్చినప్పుడు, ఇరుకులొచ్చినప్పుడు దేవుణ్ణి తిట్టుకోవడం నమ్మకం కాదు. దేవుడి మీద అలగడం, దేవుడి మీద సనగడము అది నమ్మకము కాదు. అది విశ్వాసము కాదు. సో, అన్ని వేళలా దేవుణ్ణి నమ్ముతావు చూసారా? అదే విశ్వాసము. అందుకే దేవుడు ఈరోజు అంటున్నాడు, నన్ను ఎన్నుకోండి అంటున్నాడు. నా వెంబడి రండి అంటున్నాడు. సో, నమ్ముకుంటున్నాం దేవుణ్ణి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, కానీ పరిస్థితులు మారట్లేదే. కానీ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగానే ఉంది. కానీ ఎంతమంది హృదయపూర్వకంగా ఆయనను నమ్ముతున్నారు, హృదయపూర్వకంగా ఆయనను కనెక్ట్ అవుతున్నారో అది ఇంపార్టెంట్ అండి. సో, అందుకే మనందరికీ ఈరోజు దేవుడు పిలుపునిస్తున్నాడు. నా వెంబడి రండి అంటున్నాడు. అందుకే మనం దేవుణ్ణి ఎలా వెంబడించాలి? హృదయానుసారంగా వెంబడించాలి.
అంటే ఆయన ముందు నడుస్తున్నాడు, నేను వెనకాల నడవడం కాదు. హృదయంలో ఆయనను నిలుపుకోవాలి, హృదయంతో ఆయనను ప్రేమించాలి, హృదయంతో ఆయనను సేవించాలి. ఆయన తప్పించి నువ్వు ఎవరికి విలువ ఇచ్చినా కూడా అది సెకండరీ అయిపోతుంది. ఆయనకే ఫస్ట్ విలువ ఇవ్వాలి. సో నువ్వు మనుషుల పట్ల జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమలో వలలు విడిచి, చూసారా, వెంటనే దేవుడికి లోబడిపోయారు. సో ఇప్పుడు వారం రోజుల నుంచి ఈ మెసేజ్ దేవుడు మనందరికి ఇస్తున్నాడు. ఇంకా ఎంతమంది వెంటనే డిసిషన్ తీసుకోలేదు? ఇంకా ఎంతమంది చూద్దాంలే, తర్వాత మాట్లాడదాంలే, దేవుడు తర్వాతనే అన్ని అని ఎంతమంది అనుకుంటున్నారు? సో ఇంకా ఎంతమంది హృదయాలు దేవుడికి దూరంగా ఉంది? ఎంతమంది హృదయాల్లో దేవుడికి స్థానం లేదు? ఎంతమంది హృదయాల్లో దేవుణ్ణి తప్పించి ఇంకా వేరే వాటిని ప్రేమిస్తున్నారు? సో సో వాళ్ళు ఏం చేశారు? వెంటనే దేవుణ్ణి చూస్ చేసుకున్నారు. వెంటనే తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి, ఫాలో అయ్యారు. అప్పటికప్పుడు అన్నిటిని వదిలేసి ఆయనను ఫాలో అయిపోయారు. సో మనం కూడా ఆయనను ఫాలో అవ్వాలి. నీ మనసులో నుంచి అన్నిటిని వదిలేసాయి, నీ ప్రెజర్లను వదిలేసాయి, నీ యొక్క హెల్త్ ఇష్యూస్ ఏదున్నా కూడా వదిలేసి ఆయనను వెంబడించడం మొదలుపెట్టు. ఆయన వైపుకు తిరగడం మొదలుపెట్టు. ఆయన అక్కడ నుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహానను, మరి ఇద్దరి సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనిచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూసారా, మళ్ళా ఇంకో ఇద్దరిని పిలుచుకున్నాడు దేవుడు. వాళ్ళు ఏం చేశారట? వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి. సో ఈ రోజు కూడా మీ మనసులో నుంచి ఈ లోకాన్ని విడిచిపెట్టండి. మీ మనసులో నుంచి లోక సంబంధమైన ఆశల నుంచి, లోకల సంబంధమైన అడియాశల నుంచి విడిచిపెట్టండి. సో ఈ రోజు నుంచి యేసయ్యను మనస్ఫూర్తిగా వెంబడించండి. సో యేసుప్రభు వారు ఎంతమంది పిలుచుకున్నారో వాళ్ళందరూ కూడా ఎన్నుకున్నారు. సో దేవుడు వాళ్ళని పిలుచుకోగానే వాళ్ళు దేవుణ్ణి కూడా ఎన్నుకున్నారు. ఇప్పుడు దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు. ఇందులో మనలో ఎంతమంది దేవుణ్ణి ఎన్నుకుంటున్నాము? వెంటనే ఆయనకు లోబడుతున్నామా లేదా? వెంటనే ఆయనకు దగ్గర అవుతున్నామా లేదా? ఇది ఇంపార్టెంట్. ఆయనను వెంబడించరి. సో ఇది ఇంపార్టెంట్ అండి. వెంబడించడం చాలా 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 ఇంపార్టెంట్. ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు ప్రార్థనలు చేయాలి, ప్రతిరోజు ఆయన నమ్మకంగా ఉండాలి, ప్రతిరోజు విశ్వసించాలి. సో ఇలా మనం దేవుణ్ణి వెంబడించాలి. సో వాళ్ళు వెంటనే ఆ పని చేశారు, మనం కూడా వెంటనే ఆ పని చేయాలి. ఇంకా మన హృదయాలు లోకం వైపు ఉంటే వెంటనే దేవుడి వైపుకు తిప్పండి, వెంటనే ఆయనను వెంబడించడం మొదలు పెట్టండి. సో ఒకటే ప్రేయర్, అయ్యా నా మంచి తెలుసు, నా చెడు తెలుసు, నా కష్టం ఏంటిదో తెలుసు, నా సుఖం ఏంటిదో తెలుసు, నా రోగాలు జబ్బులు వ్యాధులు ఏంటిదో తెలుసు, నా ఆర్థిక మానసిక శారీరక సమస్యలు ఏంటిదో తెలుసు. సమస్తం ఎరిగిన దేవుడు నాయన, సమస్తాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. అయ్యా నీవే నన్ను ముందుండి నడిపించు ప్రభువా, నిన్ను నేను గుడ్డిగా నమ్ముతున్నాను, నన్ను నడిపించు ప్రభువా అని నడిపించమని అడగండి దేవుణ్ణి. నా లోకం వైపు ఉన్న నా హృదయాన్ని నీ వైపుకు తిప్పవు ప్రభువా అని అడగండి. లోకం వైపు నా హృదయాలను దేవుడు తప్పకుండా ఆయన వైపుకు తిప్పుకుంటాడు. సో అందుకే హృదయపూర్వకంగా చేయాలి. దేవుడికి ఏది చేసినా హృదయపూర్వకంగా. సో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి చూస్ చేసుకున్నారు, ఇమ్మీడియట్ గా దేవుణ్ణి చూస్ చేసుకున్నారు, ఇమ్మీడియట్ గా యేసయ్యని చూస్ చేసుకున్నారు. సో మనందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు అలాగే. సో మనలో ఎంతమంది అన్నిటిని విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తున్నాము? కానీ మనలో చాలా మంది ఆయనను విడిచిపెట్టి అన్నిటిని వెంబడిస్తున్నాము, ఆయనను విడిచిపెట్టి అన్నిటిని వెంబడిస్తున్నాము. కానీ అక్కడ శిష్యులు అన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. అందుకే వాళ్ళు మనుషులు పట్టే జాలర్లుగా అయ్యారు. సో అందుకే మనం కూడా అన్నిటిని విడిచిపెట్టి ఆయనను వెంబడిద్దాము. సో అంటే మన హృదయంలో నుంచి విడిచిపెట్టాలి. అంటే నీ ఉద్యోగం విడిచిపెట్టమని నేను అనట్లేదు. సో నీ మనసులో మొట్టమొదటి స్థానం ఆయనకి ఇచ్చి ఆయనను ఘనపరచు. నీ యొక్క క్రియలలో మొదటి క్రియలు ఆయనకు చేసి ఘనపరచు. సో మత్తయి సువార్త 4:8 యేసు ప్రభు వారి దగ్గరికి అపవాది వచ్చాడు ఒకరోజు. వచ్చి మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, చూసారా, అపవాది టెంప్ట్ చేస్తున్నాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఈ లోకాన్ని చూపించాడు, ఈ లోకంలో ధనాన్ని ఐశ్వర్యాన్ని చూపించాడు, ఈ లోకంలో రాజ్యాలను అన్నిటిని చూపించి ఆయనను టెంప్ట్ చేస్తున్నాడు. సో అపవాది కూడా నీకు దేవుడికి దగ్గరికి రాకుండా, ఏ దేవుడితో దగ్గరికి వస్తే నీకేమొస్తుంది? ఇగో ఈ డబ్బు సంపాదించుకో, ఈ ఆస్తులు సంపాదించుకో, నీకు 10 మందిలో గౌరవం, 10 మందిలో పేరు ఉంటది, నువ్వు దేవుడి కంటే ఇగో వీటి మీద కష్టపడు అని ఎక్కువగా అపవాది టెంప్ట్ చేస్తుంటా అంటాడు. అన్నాడు యేసు ప్రభు వారి దగ్గర కూడా ఒకటే అంటున్నాడు,
ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యంలన్నింటినీ వాటి మహిమను చూపించి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, నువ్వు నాకు సాగిలపడు యేసయ్య, నాకు నమస్కారం చేసేయి, నేను వీటన్నిటికీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవుణ్ణి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదని నేను చూసారా. సో అపవాది ఎప్పుడు కూడా నీ మనస్సుని, హృదయాన్ని ఆ లోకం వైపు తిప్పాలని చూస్తాడు. ఇప్పుడు యేసుప్రభు వారి యొక్క మనస్సుని ధనం వైపు తిప్పాలని, ఐశ్వర్యం వైపు తిప్పాలని, పేరు వైపు, ఘనత వైపు తిప్పాలని, లేకపోతే ఆయన మనస్సుని లోకానుసారమైన జీవితం, లోకంలో ఉన్న ఆశీర్వాదాల వైపు తిప్పాలని చూశాడు యేసుప్రభు వారి యొక్క మనస్సుని. కానీ యేసుప్రభు వారు ఏమన్నాడు? నాకు ఈ లోకము వద్దు, ఈ లోకంలో ఉన్న ధనము, ఐశ్వర్యము వద్దు, నాకు దేవుడే కావాలి. నీ దేవుణ్ణి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను. నేను దేవుడికే మొక్కుతాను, దేవుణ్ణే సేవిస్తాను, దేవుణ్ణే కావాలని కోరుకుంటాను, దేవుణ్ణే వెంబడించాలని కోరుకుంటున్నాడు. చూసారా, యేసుప్రభు వారు ఎవరిని కోరుకున్నాడు? దేవుణ్ణి కావాలని కోరుకున్నాడు. ఎవరికి మొక్కమని చెప్తున్నాడు? దేవుడికి మొక్కమని చెప్తున్నాడు. అందుకే డోంట్ టెంప్ట్ ఫర్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఈ లోకము ఒక మాయాలోకము. చెప్పాలంటే ఈ లోకము ఒక మాయాలోకము. అవును, బ్రతకడానికి డబ్బు కావాలి, బ్రతకడానికి ఆరోగ్యము కావాలి, బ్రతకడానికి సుఖ సంతోషాలు ఇవన్నీ కావాలి, కారు ఇవన్నీ ఉండాలి, కాదని నేను అన్ను. కానీ వీటన్నిటికంటే ముందు నువ్వు యేసయ్యను కావాలని కోరుకో, మిగిలిన అన్ని ఆయన్నే ఇస్తాడు. సాతాను కూడా మనల్ని కూడా ఎందుకు ఈ దేవుణ్ణి నమ్ముకొని ఏం లాభం, నీకు ఆరోగ్యం రావట్లేదు, ఈ దేవుని నమ్ముకొని ఏం లాభం, నీకు డబ్బులు ఏమి పెరగట్లేదు, జాబులు ఏం రావట్లేదు, ఈ దేవుని నమ్ముకున్నాక ఇంకా కష్టాలు వచ్చాయి, ఇంకా నష్టాలు వచ్చాయని దేవుడి వైపు ఉన్న మన హృదయాలను లోకం వైపు తిప్పుతాడు. అంటే డబ్బు సంపాదించాలని, ఆస్తులు సంపాదించాలని, కూడబెట్టాలని. ఓకే, అవన్నీ కూడా దేవుడు కూడా అగ్నెస్ట్ గా ఉండడు. కానీ నువ్వు ఏం చేయమంటున్నాడు దేవుడు? మొట్టమొదట ఆయనను మొక్కి, ఆయనకు మాత్రమే సేవించి, ఆయనను మాత్రమే ప్రేమించి అని రాయబడి ఉన్నది నేను. అలా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ యేసుప్రభు వారు లోకాన్ని చూస్ చేసుకోలేదు, దేవుణ్ణి చూస్ చేసుకున్నాడు. రాజ్యాలను చూస్ చేసుకోలేదు, దేవుణ్ణి చూస్ చేసుకున్నాడు. పట్టణాలను చూస్ చేసుకోలేదు, ఆయన పేరుని, ధనాన్ని, ఐశ్వర్యాన్ని, బంగారాన్ని చూస్ చేసుకోలేదు, దేవుణ్ణి చూస్ చేసుకున్నాడు. మనం కూడా ఫస్ట్ యూ కెన్ చూస్ గాడ్, నెక్స్ట్ ఎవ్రీథింగ్ విల్ కమ్స్ ఆఫ్టర్ యూ. నీ దగ్గరికి అవే వస్తాయి, నువ్వు ఫస్ట్ దేవుణ్ణి చూస్ చేసుకో. అందుకే ప్రేయర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన జీవితము చాలా ముఖ్యము. ప్రార్థన జీవితం వల్లనే ఇలాంటి సైతాన్ శోధనలు జయించగలుగుతాం. ఇది ఎప్పుడు వచ్చింది? 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత అపవాది శోధించడానికి వచ్చాడు యేసు ప్రభువారిని. 40 days ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత. ఆ శోధించే శక్తి ఎలా వచ్చింది? ప్రార్థనలు చేయడం వల్ల. అర్థమవుతుందా? ఇక్కడ యేసు ప్రభువారు దేవుణ్ణి చూస్ చేసుకున్నాడు. అపవాది పెట్టే టెంప్టేషన్స్ ని చూస్ చేసుకోలేదు, ఈ లోకాన్ని చూస్ చేసుకోలేదు. అందుకే టర్న్ యువర్ హార్ట్ టువర్డ్స్ టు గాడ్. అన్ని వేళలా దేవుణ్ణి చూస్ చేసుకుందాం, అన్ని వేళలా దేవుడితో సహవాసం చేద్దాం, దేవునికే మొక్కి దేవుడికే సేవిద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనము, యెహోవా నీవు లేచి, ఇది అబ్రహాముకి కలిగిన వాగ్దానము, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళుము. అబ్రహాంని అంటున్నాడు దేవుడు, నువ్వు అన్నిటిని వదిలేసి నేను ఒక దగ్గరికి పంపిస్తున్నాను, అక్కడికి వెళ్ళు, నేను చూస్ చేసిన దేశానికి వెళ్ళు అని అంటున్నాడు. చూసారా, నీవు లేచి నీ దేశం నుండి అంటే నువ్వున్న దేశం నుంచి బయటికి రా అబ్రహామా, నీ బంధువుల యొద్ద నుండి బయటికి రా, నీ తండ్రి ఇంట నుండి బయటికి రా, నేను చూపించు దేశం నాకు వెళ్ళుము. వెళ్తే నిన్ను గొప్ప జనముగా చేసి, అంటే నువ్వు నన్ను చూసుకో, నన్ను చూస్ చేసుకో, అందరినీ కాదు, నీ దేశాన్ని కాదు, నీ తండ్రి ఇంటి వారులను కాదు, ఎవరిని కాదు, నువ్వు నన్ను చూస్ చేసుకో, నువ్వు నన్ను వెంబడించు. అయితే నేనేం చేస్తానంటే నిన్ను గొప్ప జనముగా చేసి. చూసారా, అబ్రహాముని దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నన్ను చూస్ చేసుకో, నేను చెప్పిన దేశానికి రా, నీ బంధువుల ఇంటి నుండి, నీ యొక్క దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయటికి వచ్చేస్తే నిన్ను గొప్ప జనముగా చేసి
నిన్ను ఆశీర్వదించి నీ నామంను గొప్ప చేతును, నీవు ఆశీర్వాదంగా నుందువు. నువ్వు కూడా సపరేట్ గా ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఈ లోక సంబంధమైన విచారణలు, ఈ లోక సంబంధమైన బలహీనతలు, ఈ లోక సంబంధమైన శ్రమలు, పోరాటాల నుంచి విడుదల కలిగించి దేవుడు చూపించిన దాన్ని చేయి, దేవుడు చెప్పిన దాన్ని చేయి. అప్పుడు దేవుడు నిన్ను కూడా గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి నీ నామంను గొప్ప చేసి నిన్ను కూడా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. సో అందుకే దేవుడు అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? అబ్రహాం నన్ను చూస్ చేసుకో, అందరినీ చూస్ చేసుకోకు. నీ దేశాన్ని, నీ బంధువులను, నీ స్నేహితులను అందరినీ పక్కకు పెట్టేసాయి, నన్ను వెంబడించు అన్నాడు. సో అలాగే వెంబడించడం జరిగింది. సో అందుకే దేవుడి యొక్క నడిపింపు చాలా వెరైటీగా ఉంటదండి. వెరైటీ. కొన్నిసార్లు దేవుడు ఒంటరి మార్గంలో నడిపిస్తాడు. సో ఇప్పుడు అబ్రహాంని ఒంటరి మార్గంలో నడిపిస్తున్నాడు. సో నువ్వు వచ్చేసేయి, ఈ లోకం నుంచి వచ్చేసేయి, నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తా అంటున్నాడు. నువ్వు నన్ను వెంబడించు, నన్ను చూస్ చేసుకో. చూసారా, ఇప్పుడు నువ్వు కూడా దేవుడి విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నావు అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనంగా నేను చేస్తా అంటున్నాడు. నువ్వు చేయాల్సిన అవసరం లేదంటున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. సో ఆయన్నే మనల్ని ఆశీర్వదిస్తా అంటున్నాడు. నీ నామమును గొప్ప చేస్తా అంటున్నాడు. నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. సో ఆయన్నే చేస్తా అంటున్నాడు. నేను చేస్తా, నేను కదా నిన్ను ఆశీర్వదించేది, నేను కదా నీ నామాన్ని గొప్ప జనంగా చేసేది, నేను కదా నిన్ను బ్లెస్ చేసేది, నేనే కదా నిన్ను పిలుచుకున్నది. సో కాబట్టి నువ్వు నన్ను ఎన్నుకో అబ్రహమా, నాతో నడువు, నన్ను వెంబడించు. నీ తల్లిదండ్రులను కాదు, నీ బంధువులను కాదు, నీ దేశంలో ఉన్న సాంప్రదాయాల ఆచారాలను కాదు, నన్ను వెంబడించు. సో అర్థమవుతుందా? ఈ రోజు కూడా నువ్వు దేవుని వెంబడిస్తున్నావా? అయితే గుడ్ న్యూస్, నిన్ను కూడా గొప్ప జనముగా చేస్తాడు. దేవుని కావాలని కోరుకుంటున్నావా? అయితే గుడ్ న్యూస్, నిన్ను కూడా ఆశీర్వదించి నీ నామాన్ని కూడా గొప్ప చేస్తాడు. సో సో నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించను, నిన్ను దూషించు వారిని శపించదను. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. నువ్వు ఆయనతో ప్రతిరోజు నడుస్తే చాలు. నిన్ను ఆశీర్వదించే వాళ్ళు, నిన్ను శపించే వాళ్ళు అందరినీ ఆయన చూసుకుంటాడు. భూమి యొక్క సమస్త వంశమును నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, సో సమస్త వంశములు ఆయనతో, అబ్రహాముతో అనగా యెహోవా అతని చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చూసారా, చూస్ చేసుకున్నాడు. ఇమ్మీడియట్ గా దేవుడికి లోబడ్డాడు, దేవుడిని వెంబడించాడు. సో దేవుడిని కాదనుకోలేదు. సో అన్ని చెప్పగానే అన్నిటిని వదిలేశాడు. లోతు అతని కూడా వెళ్ళాను. అబ్రహాం ఆరాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. సో చూసారా, అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి చూస్ చేసుకున్నాడు. అంతా 75 సంవత్సరాల నుంచి ఉన్న బంధువులను, 75 సంవత్సరాల నుంచి ఉన్న స్నేహితులను, 75 సంవత్సరాల నుంచి ఉంటున్న దేశాన్ని, 75 సంవత్సరాల నుంచి ఉన్న సాంప్రదాయాలను, ఆచారాలను అన్నిటిని వదిలేశాడు అబ్రహాము. ఈయన అన్యుడు, దేవుడు కాదు, దేవుడి యొక్క బిడ్డ కాదు, అన్యుడు ఏం చేశాడంటే దేవుడి యొక్క పిలుపుకి లోబడ్డాడు. అప్పటి వరకు ఈ దేవుడు అంటే ఎవరో తెలియదు అబ్రహాంకి. ఈ దేవుడు అంటే ఎవరో తెలియదు. ఒక స్వరం విన్నాడు, ఆ స్వరము దర్శించింది ఆయనను ఆకాశం నుంచి. ఆ స్వరానికి లోబడిపోయాడు. అన్నిటిని వదిలేశాడు, బంధువులను వదిలేశాడు, స్నేహితులను వదిలేశాడు, సంప్రదాయాలను వదిలేశాడు, ఆచారాలను వదిలేశాడు, దేశాన్ని వదిలేశాడు, బంధువులను, తల్లిని అందరినీ వదిలేసి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని వెంబడిస్తున్నాడు. 75 సంవత్సరాల నుంచి ఉన్న మనసుని, 75 సంవత్సరాలు ఉన్న ఆచారాలను, 75 సంవత్సరాలు ఉన్న దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. సో చూజింగ్ గాడ్. చూసారా, అందుకే ఈ దేవుణ్ణి చూస్ చేసుకోవాలంటే గట్స్, అన్నిటిని వదిలేయాల్సిందే. నేను కూడా అన్యున్నే. సో దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు, నేను దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు, గాడ్ కూడా టోల్ మీ లీవ్ ఎవ్రీథింగ్, ఫాలో మీ. నీ సాంప్రదాయాలను పక్క పెట్టు, నీ అన్ని దేవుళ్ళను పక్క పెట్టు, నీ ఆచారాలను పక్క పెట్టు, నీ యొక్క బంధువులను, స్నేహితులను అందరినీ పక్క పెట్టు. ఫాలో మీ అని నాకు కూడా దర్శనం ఇచ్చాడు దేవుడు. సో నడుస్తూనే ఉన్నాను, కరువులు వచ్చాయి, నడుస్తూనే ఉన్నాను, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, పోరాటాలు వచ్చాయి, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్ అండి. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది ప్యూరిఫికేషన్ అండి. ప్యూరిఫికేషన్ లో ఒక భాగము. అంటే మనందరినీ శుద్ధిపరుస్తాడు. ఇప్పుడు అబ్రహాం వేరే దేశానికి వెళ్ళగానే ఏమైతే తెలుసా, అక్కడ కరువు వచ్చేస్తుంది. సో దేవుడు అట్లా పరీక్షలు పెడతాడు. సో వీళ్ళు నన్నే చూస్ చేసుకుంటారా లేదా? నేను దేవుని నమ్ముకున్న తర్వాత చాలా పరీక్షలు వచ్చాయి. మళ్ళా వెనుకకు వెళ్తాడా, ముందే నడుస్తాడా? ఇప్పుడు అబ్రహాం కూడా వేరే దేశానికి వెళ్ళిన తర్వాత కరువు వస్తుంది, దేవుడు పరీక్షిస్తాడు అబ్రహాంని.
మళ్ళా బ్యాక్కి వెళ్ళి మళ్ళా తన దేశానికే వెళ్తాడా, మళ్ళీ ఇక్కడే నేను చెప్పిన మాట విని లోబడతాడా? సో అబ్రహాం లోబడిపోయాడు, అదే దేశంలో నివసిస్తాడు. కరువు వచ్చిన ఆ కరువులో కూడా దేవుడు అబ్రహాం ఏం చేశాడు? ఆశీర్వదించాడు, ఆశీర్వదించాడు. సో గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, గుర్తు పెట్టుకోండి. గాడ్ ఈజ్ అవర్ సప్లయర్, దేవుడే మన పోషకుడు. సో దేవుడే నిన్ను కాపాడుకుంటాడు, దేవుడే నిన్ను పోషించుకుంటాడు. మనందరిని పిలుచుకున్న వాడు ఎవరు? దేవుడు. మనందరిని ఎన్నుకున్న వారు ఎవరు? ఎవరు? దేవుడు. సో పిలుచుకున్న వాడు ఎవరు? నమ్మదగిన వాడు. ఎన్నుకున్న వాడు ఎవరు? నమ్మదగిన వాడు. ఈ విశ్వాస పోరాటంలో నీకు వచ్చే శ్రమలను, పోరాటాలను బట్టి దేవుడి మీద నువ్వు అనుమానం పెంచుకుంటే దేవుడికి మనము దూరం అవుతావు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. దేవుడి మీద అనుమానం ఉన్నా, దేవుడి మీద డౌట్ ఉన్నా, దేవుడి మీద ఉన్న విశ్వాసం లేకపోయినా, దేవుని పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ప్రేమించకపోయినా ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అవుతుంటా అంటాం. అందుకే దేవుని ఎప్పుడు కూడా గౌరవించాలి, హానర్ చేయాలి, దేవుని ఎప్పుడు కూడా ప్రేమించాలి. సో దేవుని ఎప్పుడు కూడా విశ్వసించాలి. అప్పుడే నువ్వు దేవుడికి కనెక్ట్ అవుతుంటా అంటావు. లేకపోతే నువ్వు అల్ప విశ్వాసం వచ్చిందా, ఆటోమేటిక్ గా దేవుడి నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంటా అంటావు. అవిశ్వాసం వచ్చిందా, ఆటోమేటిక్ గా దేవుడి నుంచి డిస్కనెక్ట్ అయిపోతావు. సో సో అర్థమవుతుందా? 70 సంవత్సరాల నుంచి ఉన్న అబ్రహాము ఎవరిని చూస్ చేసుకున్నాడు? దేవుణ్ణి చూస్ చేసుకున్నాడు, దేవుని చూస్ చేసుకున్నాడు. అలానే అబ్రహాంని దేవుడు వమ్ము చేశాడా? భూలోక రాజులందరికంటే గొప్పగా రాజుల కంటే, రాజ్యాల కంటే అబ్రహాం ఆశీర్వాదం ఎక్కువగా ఉండేది ఆ రోజు. సో అందుకే ఈ రోజు నుంచి మనందరము దేవుణ్ణి చూస్ చేసుకుందాం. ప్రేయర్ పాయింటింగ్ లో అదొక పాయింట్ లాగా పెట్టుకుందాం. అయ్యా, నేను మిమ్మల్ని చూస్ చేసుకుంటాను, మిమ్మల్ని చూస్ చేసుకునే కృపను మాకు అనుగ్రహించు ప్రభువ, మిమ్మల్ని ఎన్నుకునే కృపను ప్రభువ, మా అందరి హృదయాలను మీ వైపుకు తిప్పండి ప్రభువ అని అడుగుదాము. తను వెతుకు నిమిత్తము. సో అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనము. నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను, ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాడు. సో ఇది వాక్యము. మనలో ఎవరికి కూడా ఆయన దూరం ఉండేవాడు కాదు, మనమే ఆయనకు దూరంగా ఉంటున్నాము. సో ఆయన మనందరినీ ప్రేమిస్తున్నాడు, అది అందులో ఎలాంటి డౌట్ లేదు. మనలో ఎంతమంది ఆయనను జెన్యున్ గా ప్రేమిస్తున్నాము, ఇది క్వశ్చన్ మార్క్. మనందరినీ ఆయన నమ్ముతున్నాడు, మనందరినీ ఆయన విశ్వసిస్తున్నాడు. మనలో ఎంతమంది ఆయన నమ్ముతున్నాము, మనలో ఎంతమంది ఆయనను విశ్వసిస్తున్నాము. ఆయన మనలా ఎవరికి దూరంగా ఉండువాడు కాదు, మనం ఎంతమంది ఆయనకు దూరంగా ఉంటున్నాము, హృదయపూర్వకంగా ఆయనను ఎంతమంది దూరం పెడుతున్నాము. నీ హృదయంలో ఆయనకు స్థానం కాకుండా ఇంకెవరికి స్థానం ఉంది? నీ హృదయంలో ఆయనకు కాకుండా ఇంకా దేనికి విలువ ఉంది, దేనికి స్థానం ఉంది? గుర్తు చేసుకోండి. సో అందుకే దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు. సో మనము ఎంతమంది ఆయన పిలుపుకి లోబడుతున్నాము? దేవుడు మనందరినీ ఎన్నుకున్నాడు, మనం ఎంతమంది ఆయనను ఎన్నుకుంటున్నాము? దేవుడు మనందరినీ కావాలని కోరుకున్నాడు, మనం ఎంతమంది ఆయనను కావాలని కోరుకుంటున్నాము? దేవుడు మనందరికీ సమీపంగా ఉన్నాడు, మనందరము ఎంతమంది ఆయనకు హృదయపూర్వకంగా సమీపంగా ఉన్నాము? దేవుడు మనందరినీ కూడా విడవలేదు, ఎడబాయలేదు. మనం కూడా ఎంతమంది ఆయనను విడవకుండా ఎడబాయకుండా ఉన్నాము? దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోలేదు, మనం ఎప్పుడు మర్చిపోతున్నాము? ఎన్నిసార్లు మర్చిపోతున్నాము? అందుకే ఈ యేసయ్యను వెంబడిస్తే మాత్రం, నేను మళ్ళీ చెప్తున్నా, ధనము కోసమో, ఐశ్వర్యము కోసమో, ఆశీర్వాదాల కోసమో వెంబడించొద్దు. మంచి రిలేషన్, ప్యూర్ రిలేషన్ తోటే ఉండాలి. అప్పుడు ధనము నిన్ను వెంబడిస్తుంది, ఐశ్వర్యము నిన్ను వెంబడిస్తుంది, ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తుంది. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, మనం ఫోన్లు కొనిస్తారని వాళ్ళు మనతోటి ఉంటే అది కరెక్టా? మనం వాళ్ళకు స్కూల్ ఫీజులు కడతామని, 3 పూటల భోజనం పెడతామని వాళ్ళు మన మీద ఉండడం, ఆధారపడడం అది కరెక్టా? లేదు. మా డాడీ మా కోసం కష్టపడుతున్నాడు, మా కోసం బాగుపడుతున్నాడు, తను ఒక పూట తక్కువ చేసిన మంచిదే, మేము ఉంటాము మా డాడీకి తోడుగా, మా మమ్మీకి తోడుగా. నాకు బైక్ కొనిస్తేనే నువ్వు మమ్మీని, నువ్వు డాడీవి, నువ్వు కారు కొనిస్తేనే బైక్ మమ్మీవి, డాడీవి అని అంటే అది రిలేషన్ ఏమవుతుంది? కమర్షియల్ అవుతుంది. అందుకే దేవుడితో కూడా మీలో ఎవ్వరు మన అందరం కూడా కమర్షియల్ గా ఉండొద్దు. ఈ దేవుడి లెక్కలు వేరండి. చాలా మంది భక్తులు, అన్ని మతాలలో నేను చూసిన చాలా మంది భక్తులు డబ్బు కోసము దేవుడి గుడికి వెళ్తారు, డబ్బు కోసము పూజలు చేస్తారు, డబ్బు కోసము ఆయనను వెంబడిస్తారు. సో ఏ దేవుళ్ళైనా చూడండి మీరు,
ఏ మతంలో అయినా కూడా. కానీ మనము మాత్రము యేసయ్యను డబ్బు కోసము వెంబడించొద్దు, ధనము కోసం వెంబడించొద్దు, పేరు కోసం, ఘనతల కోసం వెంబడించొద్దు. ఆయనను నువ్వు వెంబడించు చాలు. మిగిలిన అన్ని బోనస్‌గా నీ దగ్గరికి వస్తుంటా ఉంటాయి. బోనస్‌లు వస్తుంటా ఉంటాయి. సో, కాబట్టి ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాదు. సో, మనమే ఆయనకు దూరంగా ఉంటున్నాము. సో, కాబట్టి సో, దేవుడిని విషయంలో నిర్ణయం తీసుకోండి. సో, ఈ రోజు నుంచి దేవుడినే వెంబడిద్దామన్న నిర్ణయము, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా దేవుడినే చేసుకుందామన్న నిర్ణయము, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులొచ్చినా కూడా ఆ దేవుడిని నమ్మడం ఆపడకుండా ముందరికి సాగుదాము అని ప్రార్థించుకుందాం. సో, లెట్ అస్ ప్రే. సో ఈ సిరీస్ అయిపోయింది ఈ రోజుతో. నజరుడైన యేసయ్య చూసింగ్ గాడ్ అనే సిరీస్ ని మాకు నేర్పించావు తండ్రి. లోకం వైపు ఉన్న మా హృదయాలను మీ వైపుకు తిప్పావు నాయన. అన్ని వేళలా అన్ని సమయాలలో మిమ్మల్ని చేసుకునే కృపను మాకు దయచేయండి అన్నాడు. అబ్రహాంని పిలుచుకున్నారు, వెంటనే అబ్రహాము లోబడ్డాడు అన్నాడు. ఆంద్రేయను, ఫిలిప్పిని, ఆంద్రియా, తోమా అనేక మందిని పిలుచుకున్నారు. వాళ్ళ ఇమ్మీడియట్ గా వాళ్ళు మిమ్మల్ని వెంబడించారు నాయన. అలాగే మేమందరం కూడా మీ పిలుపుకి లోబడే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము అయ్యా. క్రమం తప్పకుండా ప్రార్థించుకునే శక్తిని, ఆరాధించుకునే శక్తిని మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను.